నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే వంటకి బియ్యం అయితే కడుగుతున్నానండి. బయట వాకిలి చిమ్మేసి ఇల్లంతా ఒకేసారి ఊడ్చుకొచ్చేసాను. ఇంకా నెక్స్ట్ గిన్నెలవి బయట అయితే పెట్టేసి ముందు వాకిలికి నీళ్ళు కొట్టేస్తే ముగ్గు పెట్టేద్దామని ఇంకా కడిగిన బియ్యాన్ని అయితే తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేసి ఒకవైపు అది ఇది చేస్తే కానీ వీళ్ళని ఈ టైంకి స్కూల్కి పంపించలేను. బయట వాకిలికి నీళ్ళు పెట్టేసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఈరోజు రేణు పుట్టినరోజు అండి. పుట్టినరోజు నాడు తీసిన బ్లాగ్ అనమాట. మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి తన బర్త్డే ఏమీ సరిగ్గా జరపట్లేదు. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి తిరుపతిలో ఉన్నామండి. పిల్లల్ని తీసుకొని ఫస్ట్ టైం వెళ్ళాము చూడండి. అప్పుడు రేణు పుట్టినరోజు అండ్ తిరుపతి దర్శనం మాకు ఒకే రోజు కలిగింది. ఇంకా ఆ రోజు అక్కడ ఉండడం వల్ల ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోయి ఆ రోజు ఇంకా కుదరలేదు పుట్టినరోజు చేయడానికి. ఆ ముందు సంవత్సరం కూడా కొన్ని పరిస్థితుల వల్ల అప్పుడు కూడా చేయలేకపోయాము. ఇంకా వరుసన 2 ఇయర్స్ నుంచి బర్త్డే చేయకపోయేసరికి ఫస్ట్లో ఏమనేది కాదు కానీ లాస్ట్ ఇయర్ మాత్రం తిరుపతిలో ఉండిపోయాను చూడండి. ఇంక ఇంటికి వచ్చాక ఆ సంవత్సరంలో ఎన్నిసార్లు నాకు పుట్టినరోజు చేయండి అమ్మా అని అడిగిందో. అందుకని ఈసారి పరిస్థితులు మామూలుగా అయితే చేయకూడదు అనుకున్నాం, పరిస్థితులు ఏం బాగలేదని. కానీ ఇప్పుడు తను క్లాస్లో అందరూ వచ్చి పుట్టినరోజు అని చాక్లెట్లు పంచుతున్నారు. నేను ఎప్పుడూ పంచలేదు, అందరూ ఇస్తే నేను తింటున్నాను అని అవి అలా అందనమాట. సో ఆ మాటలు నాకు కొంచెం బాగా బాధ అనిపించినాయి. అసలు మామూలుగా అయితే దానికి నిన్న కూడా చెప్పలే, ఈరోజు ఉదయం చెప్పామన్నమాట నీ పుట్టినరోజు అని. అంటే నిన్నటి వరకు ఏం పెద్ద అనుకోలేదు చేయాలని, కానీ సడన్గా ఇంకా మళ్ళీ ముందు నుంచి చెప్పామంటే లేనిపోయిన ఆశలు పెట్టుకునిద్ది అదొకటి. అందుకని ఇంకా ఉదయము నీ పుట్టినరోజు ఈరోజు అని చెప్తేనేమో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇంకా స్కూల్కి స్ట్రెంత్ ఎంతమంది ఏమేమి ఇస్తారో అవన్నీ కూడా తను అడిగితే ఇలా ఇలా ఉంటుందమ్మా అని అయితే చెప్పింది. సరే అయితే నువ్వు ముందు వెళ్ళిపో, తర్వాత మేము చాక్లెట్స్ అవన్నీ తీసుకొని వస్తాంలే మీ స్కూల్కి అని చెప్పాము. లేదమ్మా నాకు ఇచ్చేసి నేను కావాలంటే తీసుకొని వెళ్తానులే, మీరు రారు అది ఇది అంది. లేదులే తప్పకుండా వస్తామంటే ఇంక ఒప్పుకుందనమాట. చిన్నపిల్లలకి ఈ వయసులో చేసుకునే పుట్టినరోజులే బాగా గుర్తుంటాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని బాగా చేసుకుంటారు కదా. ఆ టైంలో అంటే మనకి ఇలాంటివి తెలియవు, కానీ ఈ కాలం పిల్లకాయలు అలా కాదు సగము. అందుకనే నేను ఈరోజు చేద్దాంలే బాబా, ఏమైంది చిన్నపిల్ల దానికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేనే అన్నాను. వాషింగ్ మిషన్ అయితే కొంచెం రిపేర్ వచ్చిందండి. బట్టలు అయితే 3 డేస్ నుంచి అయితే అంటే ఊరి నుంచి నుంచి చేతితోటే ఉతుక్కుంటాను మామూలుగా. పాత రోజులు గుర్తొచ్చాయి మళ్ళీ. మళ్ళీ ఉతికితే అంటే వాషింగ్ మిషన్లో వేస్తే ఏమనిపించేది కాదు, కానీ ఉతికేటప్పుడు చేతితో మాత్రం ఇన్నేసి బట్టలు ఖచ్చితంగా ఒక పెద్ద బకెట్కి లేదా బొచ్చు నిండా వస్తాయండి బట్టలు నానబెడితే. ఇంకా కర్రీ అయితే ఏం వండుదామా అంటే ఇంట్లో టమాటాలు ఉన్నాయి, ఇంకో 2 దుంపలే ఉన్నాయి అంతే. సో ఆ 2 దుంపలనే నేను కట్ చేసి అందులో టమాటా వేసి కర్రీలా చేసేసాను. ఇంకా మరోవైపు నైట్ దొండకాయ పచ్చడి అయితే చేశానండి. ఇంకా పచ్చడి వేసి ఇప్పుడు పిల్లలకి వేడివేడిగా అన్నం అయితే కలిపేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు ఒకవైపు తింటే పూర్ణిమ ఏమో వాళ్ళిద్దరికీ జడేసిద్ది, ఇంకా నేనేమో పూర్ణిమకి వేస్తానన్నమాట. ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చినా సరే దీనికి 2 జడలు పిచ్చేందో అసలు పోవట్లేదు. జుట్టాల అయితే బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, పెరుగుతుందని నమ్మకం అంట. అంటే నా టైంలో కూడా నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 2 జడలు వేసుకునే వెళ్ళేదాన్ని. బట్ సెకండ్ ఇయర్కి మాత్రము ఒక్క జడే వేసుకునేదాన్ని. కానీ మా పూర్ణిమ ఈ 2 సంవత్సరాలు కూడా ఈ రిబ్బన్ జడలే సరిపోయినాయి. అప్పట్లో నేను ఫస్ట్ ఇయర్లో రిబ్బన్ జడలు వేసుకుంటేనే వింతగా చూసేవారనమాట. ఇదేంది ఇంటర్కి వచ్చినా సరే 2 జడలు వేసుకుంటున్నారు అని. అంటే అప్పటి వరకు మనకి 10th క్లాస్లో అలవాటు అయి ఉండేది కదా, ఇంకా తొందరగా పోదు. కానీ వీళ్ళు కాలేజీలో చాలామంది వేసుకొస్తున్నారు పిన్ని అంటుంది. ఇంకా కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తాను అంటున్నారు. అది వేరుశనగ నూనె అనమాట. నార్మల్గానే పొంగుతుంది కదా, సో అలా కొంచెం ఎక్కువ అనిపించింది. నేను 2 చెంచాలు వేసినా సరే అది ఎక్కువలాగే అయిపోయిద్ది అనమాట. నేనైతే వేరుశనగ నూనె వాడతాము, నేనే కాదు ఇక్కడ మాకు వెళ్ళి అందరూ కూడా అదే వాడతారండి. అప్పట్లో చేనేసేటప్పుడు చక్కగా మిల్లికి వెళ్ళి పప్పు ఆయిల్ పట్టించుకునే వాళ్ళమి. కానీ ఇప్పట్లో వేరుశనగ అసలు ఏ రోజు వేయలేదు, దానివల్ల పెద్దగా లాభం లేదండి. ఇంక ఇక్కడ వీళ్ళకి క్యారేజెస్ అయితే పెట్టేసి బయట పెట్టాను చల్లారితే. ఇంకా వాళ్ళే మూతలు పెట్టి తీసుకుంటున్నారు ఎవరు వాళ్ళు. రేణుకి పువ్వులు ఏమి కోయలేదనమాట. ఇంకా పక్కింటికి వెళ్ళి 3 గులాబీ పూలు తీసుకొస్తే అందులో 2 గులాబీ పూలు రెక్కలు పోయినాయి. ఇంకొకటి ఉంటే అదే పెట్టేసాను తనకి. మొన్న ఆరేపల్లి సంబరాలకు వెళ్ళేటప్పుడు మా వారి డ్రెస్ తీసుకొచ్చారని చెప్పాను కదండి. ఇంక ఈరోజు అయితే ఆ డ్రెస్ ఆ రోజు ఒక్కరోజు వేసింది కదా, ఇంక ఈరోజు అదే డ్రెస్ అయితే వేసి పంపించాము.
అక్కకి హ్యాపీ బర్త్డే అని చెప్పు. అక్కకి హ్యాపీ బర్త్డే అక్క అని చెప్పు. అక్కకి హ్యాపీ బర్త్డే అని చెప్పు. చెప్పు పెద్దగా పెద్దగా చెప్పు. వినపడలే పెద్దగా ఇంకా సరే పెద్దగా. నువ్వు పెద్దగా చెప్పట్టు. నువ్వు కేక్ పెట్టినానే కదా, పెద్దగా చెప్పు. హ్యాపీ బర్త్డే. వెళ్ళేటప్పుడు కూడా ఒకటికి 2 సార్లు చెప్తుందనమాట. ఇలా ప్రేయర్ బెల్ కొట్టేసరికి నువ్వు నాన్న రెండమ్మ అని సరేలే అని చెప్పాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇదిగో ఇంటికే చూస్తే నాకు భయం వేసింది. బాగా ఎండ వచ్చేసింది అప్పటికే. ఇంకా బయట గిన్నెలు బట్టలు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా గిన్నెలు అయితే కడిగేసాను, కానీ బట్టలు అయితే మాత్రము సాయంత్రం చేసి ఉతుక్కున్నానండి. కొంచెం నీడ వచ్చేటప్పటికే చాలా బాగా ఎండ వచ్చేసింది. ఇంకా ఎండలోనే గిన్నెలు కడిగేసాను. మళ్ళీ గిన్నెలు బట్టలు అయినా సరే అందులో ఉంటాయి కాబట్టి ఏమనిపించదు, కానీ గిన్నెలు అలా ఉంటే కొంచెం గలీజ్గా అనిపించింది కదా, అందుకని అవి అయితే కడిగేసుకున్నా. కడిగేసి బయట ఎండలో పెట్టేసి ఇంకా ఇంతలో స్నానం అయ్యి చేసుకొని రెడీ అయ్యాము స్కూల్ దగ్గరికి వెళ్దామని. ఇంతలో ఇదిగో ఈ శ్రమ కార్డులను లేబర్ కార్డులు చేయటానికి ఊర్లోకే వచ్చారనమాట. మనం బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి చేయించే కంటే ఇంటికే వచ్చి చేస్తున్నప్పుడు చేయించుకుంటే మంచిదని. ఇంకా వాళ్ళు వేరే చోటు చేసేటప్పుడు అక్కడ కరెంట్ పోయిందంటే ఇంకా అందుకని ఇక్కడికి వస్తే ఇన్వర్టర్ ఉంది కదా, ఇంక ఇక్కడైతే చేయించేసుకున్నాము. ఈ లేబర్ కార్డ్స్ ఉండడం వల్ల మనకి ఎప్పుడైనా కష్టకాలంలో వచ్చేటప్పుడు గవర్నమెంట్ ద్వారా మనీ వస్తుందంట. అండ్ ఇంకా మనకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినా సరే ఈ కార్డు తీసుకుని మనం వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకున్నామంటే మనీ వచ్చింది. అండ్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా మెయిన్ బాగా యూజ్ అవుతుంది. పెళ్ళికి కానీ పెద్ద మనిషి అయినప్పుడు కానీ డెలివరీ టైంలో కూడా డబ్బులు పడే అవకాశం ఉంది. మన కరోనా టైంలో కూడా చాలామందికి ఇలా ఈ కార్డుల ద్వారా డబ్బులు వచ్చాయంటండి. కరోనా టైంలో చాలా డబ్బులు గవర్నమెంట్ ఇచ్చిందంట, కాకపోతే సరైన సిస్టమ్ లేక అప్పుడు సరిగ్గా ఎవరికి అందలేదంట. అందుకని ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఎవరిది వాళ్ళది నేరుగా అకౌంట్లో పడేటట్లు ఇలా కొత్త కార్డులు అయితే చేపిస్తున్నారు. నేనొకటి మా వారొకటి ఇద్దరికి చేపించుకున్నామండి. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి ఒక 2 సారీస్ ఆర్డర్ వస్తేనే అవి అయితే కొరియర్ చేసేసి ఇక్కడ షాప్కి అయితే వచ్చాము. నటరాజ పెన్సిల్స్ చూసి చాలా రోజులు అవుతుంది. అప్పట్లో ఇవే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం, అసలు ఈ అప్సరా అంటేనే తెలీదు, ఎక్కువ నటరాజ్ పెన్సిలే. ఇంక ఇక్కడ మేము పిల్లలకి పెన్సిల్ పంచుదామని అయితే అనుకున్నాము. రేణు మామూలుగా చాక్లెట్లు ఎక్కువ పంచుతారండి, కానీ పెన్సిల్ కూడా ఇస్తే రేణు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందని పెన్సిల్ అయితే వెనకాల ఎరేజర్ వస్తుంది కదా, సో అలా ఎరేజర్ వచ్చేది అయితే తీసుకున్నాము. అంటే మేము మొన్న సాత్వికకు చేసాం చూడండి, అలా అయితే ఏమీ చేయట్లేదు అంత పెద్దగా. సో సింపుల్గా ఇంట్లో నాకు పూర్ణిమకి ఎలా అయితే కేక్ తెచ్చి చిన్నగా కట్ చేసుకున్నామో అలా. అంటే బయట అంటే మళ్ళీ లడ్డు బూందీ బిస్కెట్స్ ఈ ఖర్చు అంతా ఉండేది కదా, సో ఆ ఖర్చు అంతా ఏమీ లేదు కాబట్టి ఆ ఖర్చుని అయితే మేము ఇలా పిల్లలకి పెన్సిల్ ఇస్తే కొంచెం యూజ్ అవుతాయి అని పెన్సిల్ అయితే తీసుకున్నాము. టీచర్స్ వరకు అయితే లడ్డు తీసుకున్నాము, ఇంకా పిల్లలకైతే చాక్లెట్స్ పెన్సిళ్ళు తీసుకున్నామండి. మేము నిజంగా చెప్పాలంటే వచ్చేసరికి 2:30 అలా అయిపోయిందండి. ఎప్పుడో పొద్దున్న 10 ఆ టైంకి వెళ్దాం అనుకున్నాం, కానీ 2:30కి అయితే మేము వచ్చాము. అంటే అప్పటికి కార్డ్స్ చేసే దగ్గర చాలా ఆలస్యం అయిపోయిందనమాట. చాలామంది వచ్చారు, సో వాళ్ళకి చేసుకొని మాకు చేసేసరికి అక్కడే టైం అయిపోయింది. ముందు టీచర్స్ అందరికీ ఇస్తుంది, ఇంకా సరేలే ఈలోపు సాత్విక ఏం చేస్తుందని చెప్పి ఆ పక్కనే అనమాట ముందర ఇంకా సాత్విక దగ్గరికి అయితే వెళ్ళాము. పాపం నా చిట్టి తల్లిని చూసేసరికి చాలా బాధ అనిపించింది. ఎంత నిద్ర వచ్చిందో మరి, అసలు ఎలా పనుకుందో చూడండి. అలా బెంచ్ మీద తల వెనక్కోవాల్చి అలా నిద్రపోయిందనమాట. ముందర పోని బెంచ్ మీద బ్యాగ్ పెట్టి పనుకోలేదు. చాలా బాధ అనిపించింది. నిద్రకు అస్సలు ఆపుకోలేదనమాట. ఇంటి దగ్గర అయినా అంతే, మళ్ళీ అంగన్వాడికి వెళ్ళిందా అంగన్వాడిలోనైనా అంతే, తిన్నదా ఇంకా నిద్ర వచ్చేసిద్ది. ఆ టైంలో ఇంకా పనుకుని పోయిద్ది అనమాట, చెప్ప చేయకుండా ఎక్కడున్నా సరే అలా నిద్రపోయిద్ది. ఇక సాత్విక ఎలా చదువుతుందని వాళ్ళ మేడం గారిని అడిగితేనేమో పర్వాలేదండి యాక్టివ్గానే ఉంటుంది, కొన్ని నోట్బుక్స్ అవి ఉన్నాయి పంపియండి అని అయితే చెప్పారు. మామూలుగా ఎవరైనా తల్లిదండ్రులు వస్తే పిల్లలు అల్లరి చేస్తారు, కానీ మీ పాప కొంచెం పర్లేదండి సైలెంట్గానే ఉంటుంది అన్నారు. రేణు వాళ్ళ మేడం గారు కూడా అదే చెప్తున్నారనమాట. రేణు బాగా చదువుతుందండి, కాకపోతే కొంచెం ఆబ్సెంట్స్ అవి ఎక్కువ పడుతున్నాయి, అవి లేకుండా చూసుకోండి అని అయితే అన్నారు. నిజంగా ఈ మధ్య కొంచెము లీవ్స్ ఎక్కువగానే పెట్టించేసాము. నేను ఇప్పుడు పట్టుకున్న బాస్కెట్ సాత్వికదండి, వదిలేసి 5 రోజులు అవుతుంది. నేను ఎప్పుడో ఊరు వెళ్ళాను చూడండి, అమ్మ వాళ్ళ ఊరు వచ్చినప్పుడు బాస్కెట్ వదిలేసిందని చెప్పారు. ఇంకా తర్వాత స్కూల్కి వచ్చినా సరే మర్చిపోయి లేదనుకొని వచ్చేసేవాళ్ళు అనమాట. ఇంక ఈరోజు నేను వచ్చాను కదా, అవన్నీ చూస్తే దాని బాస్కెట్ ఉంది. నిజంగా నాకు ఆ బాక్స్ బయటికి తీసేసరికి కడుపులో తిప్పేసింది అనమాట. అంటే 5 డేస్ అట్లా అయిపోతుంది కదా, కొంచెం బాగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు చూసినా ఏదో ఒకటి పారవేసుకొని వచ్చిద్ది అల్లరి పిల్ల. ఇంకా 2 లడ్డూలు మిగిలితే వీళ్ళని తినేమని చెప్పి ఇంకా క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే చాక్లెట్స్ అలానే పెన్సిల్ అయితే ఇచ్చిందండి.
ఇంకా రేణుకి చెప్పేసి మేమైతే ఇంటికైతే బయలుదేరామండి. బాస్కెట్లు అవైతే తీసుకొని వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎక్కడ మర్చిపోతారులే అని చెప్పి ఇంకా రేణుకి చెప్పి ఆ ఇద్దరివి కూడా తీసుకుని ఇంటికైతే వెళ్తున్నాము. తీరా బయటికి వెళ్ళాక నా మనసుకు అనిపించింది రేణుకి ఏదైనా గిఫ్ట్ తీసుకుంటే బాగుంటుందని. ఎందుకంటే మొన్న మా వారు నా పుట్టినరోజు చేశారు కదా, అప్పుడు చాలా గిఫ్ట్లు ఇవ్వడం చూసి నాకు కూడా ఇలానే గిఫ్ట్లు ఈయనన్న అని అయితే అంది. సో అలా అన్నప్పుడు కనీసం తన మనసుకు నచ్చినట్టు ఒక్క గిఫ్ట్ అయినా ఇద్దాంలే. ఇప్పటివరకు దానికి ఏ రోజు ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. సాత్వికకి మాత్రము మూడో సంవత్సరం అనుకుంటా ఒక పెద్ద టెడ్డీ బేర్ ఒకటి గిఫ్ట్గా ఇచ్చాము. ఇంకా అందుకే ఈరోజు రేణుకి ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని ఇక్కడ బాపట్ల అయితే వచ్చామండి. ఇంకా షాప్కి వచ్చామో లేదో మా వారికి డ్రోన్ అయితే ఒకటి కనిపించి చూపించమన్నారనమాట. 8,500 అలా చెప్తున్నారు. ఎప్పటికైనా ఒక చిన్న డ్రోన్ తీసుకోవాలని మా వారికి ఆశ. అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు లొకేషన్స్ అవి కవర్ చేయడానికి బాగుంటుందని. ఎక్కువగా అమ్మాల సైడ్ బాగుంటాయండి. ఇంక ఇప్పుడు అదంత అవసరం కాదులే, తర్వాత చూద్దాంలే అని చెప్పి వచ్చిన పని అయితే చూసాము. ఇంకా గిఫ్ట్లు చాలా చూసాం. ఈ టెడ్డీస్ ఇవేమి ఇచ్చినా సరే పెద్దగా వీళ్ళు వాడుకోరు అనమాట. ఏడాడో పడేస్తారు, మురికి అయిపోతాయి. అందుకని నేను ఏదైనా కొంచెం మంచిగా తీసుకుందాం కొత్తగా అంటే ఇలాంటివి ఎప్పుడు కూడా వాళ్ళు ట్రై చేయలేదు. ఇది మ్యూజిక్ది అనమాట. ఇద్దరు కొట్టుకుంటారు ఇక్కడ. కొంచెం అఫీషియల్గా అయితే వాళ్ళకి వీళ్ళకైతే ఇది సరిపోయింది. ఇంకా ఫస్ట్ చూసిందే ఫిక్స్ చేసామండి. ఇంకా దాన్ని గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేపించేసాము. చాలా ఉన్నాయి అసలు, కాకపోతే కొంచెం కాస్ట్ కూడా అలానే ఉన్నాయి. నేను ఎప్పుడు ఇంత కాస్ట్లో అయితే తీసుకోలేదు. మా వారేమో ఎప్పుడు ఖర్చు పెట్టడానికైనా కొంచెం డేరింగ్గా ఉండాలి రూపాయి, అలా ఆలోచించకూడదు అని అయితే అంటున్నాను. అంటే నేను కొంచెం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేటప్పుడు మనసుకి ఏదో చివుక్కుమనిద్ది అనమాట. అందుకు ఇంకా అక్కడ మా వారి మోటివేషన్ ఎందుకంటే గిఫ్ట్ తీసుకున్నది నేనే, రేణు కోసం తీసుకోవాలని పట్టుబట్టి తీసుకున్నాను. ఇంక ఇదిగో అప్పుడే ఇంటికి వచ్చాము లేదు, వీళ్ళు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. ఇంకా అలా వెళ్ళి మేము అటు నుంచి తిరిగి వచ్చేసరికి వీళ్ళ ఇంటికి కూడా వచ్చేసారండి. ఇంకా దీని బ్యాగ్ ఎప్పుడు కూడా జిప్పు ఫెయిల్ చేసుకుని వచ్చేది. ఇందాక నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ జిప్పు పెట్టే వచ్చాను. ఆయన ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మరి ఎలా తీస్తుందో ఏమో కానీ నాకు అర్థం అది. ఇలాంటి వాళ్ళకి నిజంగా క్లిప్పుల బ్యాగులు ఉంటాయి కదా, ఫస్ట్లో రేణుకు కూడా అదే చేసాం, క్లిప్స్ పెట్టుకునేదే తీసుకున్నాము. ఇంకా దీనికి కూడా అలాంటిది ఒకటి తీసుకుంటే సరిపోయిద్దేమో. గిఫ్ట్ గురించి రేణుకి చెప్పలేదనమాట, తెలీదు, సర్ప్రైజింగ్గా ఇద్దాంలే అని చెప్పి ఇంకా ముందే మా వారు వచ్చేసారు నన్ను అక్కడ దించేసి. ఇంకా రాగానే ఇంట్లో గిఫ్ట్ పెట్టేసి ఏం ఎరగనట్టు బయట మొక్కలకి వాటికి నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇంక ఇంటికి వచ్చాక ఈ పిల్లలకి స్నానాలని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చేసుకొని ఇంకా వంట అయితే చేసుకున్నానండి. వంట అయినా సరే సింపుల్గానే, కొంచెం టమాటాలు ఉంటే అవి వేపేసాను. కూరగాయలు ఇంకేమీ లేవు, ఇంకా టమాటాలు ఒకటే కనిపిస్తున్నాయి, అవే వేపేసి ఇంకా బియ్యం లేవంటే ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి కట్టేసుకొచ్చారనమాట. ఇంకా ఇప్పదీసి ఇంకా బియ్యం తీసి అప్పుడు వండాను. నాకు బియ్యం కట్టలు ఇప్పడం అంటే భలే ఇష్టం అండి. దారం ఇట్లా లాగేసరికి వచ్చింది చూడండి, అసలు భలే ఉండిద్ది. కానీ ఈరోజు మాత్రం నాకు నీ కట్ట చాలా ఇబ్బంది పెట్టింది. ఇంకా అందుకని చాక్ పెట్టి మధ్యలోకి దారం కోసుకుంటూ వచ్చేసాను. చాలా టైం పట్టింది కూడా. గోతం ఎందుకులే వేస్ట్ చేయడం, రేపు మిరగాయల టైంలో మాకు ఇవే ఉపయోగపడతాయి అనమాట, మిరగాయలు కోయడానికి. అందుకని గోతానికి ఏం కాకుండా జాగ్రత్తగా కట్ చేస్తాను. ఇంకా అంతా అయిపోయి తినేసాం కూడానండి. తినేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాము. రేణు కూడా చెప్పాము, ఇలా ఉంది కదమ్మా, బయట అయితే మంచిగా చేయలేము అందరిని పిలిచి, సో ఇంట్లోనే ఇలా చిన్నగా కట్ చేస్తాము, నీకు ఓకేనంటే పర్లేదమ్మా నాకు బాగానే ఉంది అని అయితే అంది. ఈరోజు సగం స్కూల్కి వెళ్ళేటప్పుడే దాని హ్యాపీనెస్ అండి, నిజంగా దాని ఫేస్లో నవ్వు చూశాక నేను మా వారు స్కూల్ నుంచి బయలుదేరి బాపట్ల వెళ్ళే వరకు దాని గురించే మాట్లాడుకున్నాము. నిజంగా అంత హ్యాపీగా అనిపించింది ఆ క్షణంలో రేణు స్మైల్ చూసేసరికి. నిజం చెప్తే నమ్మరు, మా రేణుకి బ్లాస్టింగ్ చేసే ఫైర్ క్రాకర్స్ ఉన్నాయి కదా, ఇవైతే 5 అడిగిందనమాట. 5 తీసుకురండి అన్న, 5 పేలిద్దాము, అమ్మగారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చావు, నాకు కూడా అలానే ఇవ్వాలని చెప్పింది. అన్ని లేవు కానమ్మా, ఒకటైతే తీసుకున్నాము. ఇంకా అది ఈరోజు బాగా పేలిందనమాట. మొన్న నాకైతే అంతగా లేదు కానీ ఈరోజు మాత్రం బాగా వచ్చింది. అప్పుడు సాత్విక కూడా లేదు. ఇక్కడ సాత్వికని చూసారా, నేను ఆ క్యాండిల్ వెలిగించేసరికి పాపం ఏమనుకుందో కానీ లేచి వెళ్ళిపోదాం అనుకుంది భయపడి. ఇదే రోజు కెనడాలో వేద సిస్టర్ బర్త్డే కూడా అండి. నిజంగా ఎప్పటి నుంచో తను నాకు మెసేజ్ చేస్తుంది, ఒక సొంత సిస్టర్లా చూస్తారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఆ రోజు నేను మెసేజ్ చేయలేకపోయాను సిస్టర్, సారీ, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మీకు. లాస్ట్ టైం నా బర్త్డేకి సాత్విక నిద్రపోయింది, ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు అలిగేదే. ఎందుకంటే మా వారిని ఒక పట్టాలు ఇస్తేనే మొహం ఇంత ఎత్తి పెట్టి వెళ్ళి అలిగి కూర్చోయింది కదా, ఇప్పుడైతే ఇంకా అలిగేది.
ఆ రోజు నిద్రపోయినప్పుడు మార్నింగ్ కేక్ పెట్టాం, కానీ ఈసారి మాత్రం పనుకున్నామంటే కేక్ పెట్టము, మేమే తినేస్తామని అయితే చెప్పాము. అందుకనే మెలకువతో ఉందనమాట. ఇంకా రేణు అయితే స్కూల్ నుంచి రాగానే కాసేపు హోంవర్క్ రాసి దానికి మరి నిద్ర వచ్చిందేమో నిద్రపోయింది. ఇంకా లేచాక స్నానం అయి చేసి రెడీ అయ్యిందండి. ఇంక అందుకే తనకి మాత్రం అంత తొందరగా నిద్ర రాదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రేణు. ముందైతే నిజంగా రేణు బర్త్డే చేద్దాం అనుకోలేదు. ఒకవేళ చేయకపోయి ఉంటే మాత్రము ఈ సంవత్సరం అంతా కూడా నన్ను బర్త్డే చేయమ్మా అని చెప్పి వాళ్ళ నాన్నని అడిగింది, మళ్ళీ నన్నే అడిగిద్ది అనమాట. కరెక్ట్గా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేటప్పుడు అడిగిద్ది ఎప్పుడు కూడా. ఒకవేళ చేయకపోయి ఉంటే మాత్రం ఈ సంవత్సరం కూడా నేను ఖచ్చితంగా ఏదో తెలియని బాధ ఫేస్ చేసేదాన్ని. ఇప్పుడు అలా ఇలా చేయడం అయినా సరే కొంచెం హ్యాపీగా అనిపించింది నిజంగా. తెలుసా చిన్న పెద్దది పెడితే మరి చిన్న పెట్టాడు బా. తీసుకుని రేణు పుట్టినరోజుకి కనీసం మేము ఒక కొత్త డ్రెస్ కూడా తీసే అవకాశం కూడా లేదు. అంటే అంత సమయం లేదనమాట. అంత సడన్గా ఒక్క రోజులో అనుకోవటమేమో. ఇంకా సాత్వికకు మాత్రము దానికి ఎప్పుడు బాగానే సెట్ అవుతాయి అన్నీ కూడా, సమ్మర్లో కదా. కానీ మా రేణు వరకు వచ్చేసరికి మాత్రం ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉండిద్ది. అయినా సరే ఈరోజు ఈసారి మాత్రము ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా చేసేదని చెప్పి గట్టిగా పట్టి అప్పటికప్పుడు అనుకొని ఇలా ప్లాన్ చేసామండి. మరీ గట్టిగా ఏమీ లేదు, కానీ హ్యాపీ తను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా గిఫ్ట్ నాకెలా సర్ప్రైజింగ్ ఇచ్చారో ఇంకా రేణు కూడా అలానే తీసుకొచ్చి ఇమ్మని చెప్పాను. కూల్ కేక్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టేశారు, మార్నింగ్ తిందాంలని. అప్పటికి అన్నం తిని ఉన్నాం కదా, అందుకని ఇంకేం తినాలనిపించలేదు. ఇంకా గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఆ ఆతృత చూడండి, నేను ఒకవైపు ఓపెన్ చేసినా సరే ఇంకా ఆగట్లేదు అనమాట. ఏంటని గిఫ్ట్ తీసుకున్నప్పుడు హ్యాపీగానే అనిపించిందండి. కానీ ఇక మీదటి నుంచి వీళ్ళిద్దరు పంచాయతీలు ఎన్నో వస్తాయి మీదకని, ఎందుకంటే ఇద్దరు కొట్టుకుంటారేమో అని అదొక భయం వేసింది. పేరుకి గిఫ్ట్ నేను రేణుకి ఇచ్చానా చూడండి, ఇప్పుడు దౌర్జన్యం చేసి సాత్విక తీసుకుని ఇట్లా ఒక పక్కన కూర్చొని వాయిస్తుంది అనమాట. కొంచెం ఒక్క నిమిషం ఉన్నాను. ఇప్పుడు బరీ నొక్కు, బస్ ఉండి నొక్కు. నచ్చిందా? బుజ్జులు బుజ్జులు ఇటు బాయ్ చెప్పాలి. నచ్చిందా మీకు? బాయ్ చెప్పండి ఇటు చూసి. రేణు బాయ్ చెప్పు. సాత్వి బాయ్ చెప్పు. బాయ్ చెప్పు సాత్వి. మొత్తానికి వాళ్ళ అక్క దగ్గర నుంచి సాధించి ఓ పక్కకు తీసుకొచ్చింది. ఇంకా బాసబట్టలు వేస్తుంది మోగేయడానికి. అమ్మ టైం అవుతుంది పనుకుందామంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి అడుగుతుంది అనమాట. వాళ్ళ అక్కయ్య కంటే ఇదే ఎక్కువ ఆడుకుంటుంది, అస్సలు వదలట్లేదు. కానీ పిల్లకాయలు బాగా ఆడుతున్నారండి దీంతో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంక ఈ వీడియో కూడా ఇంతేనండి, ఇక్కడ ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.